హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఆలు పరాటా అయితే చేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలుతో చేసిన ఏ రెసిపీ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు కదా. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఆలుతో ఏ రెసిపీ చేసినా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇంకా ఈ రెసిపీ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే 2 కప్స్ వరకు అయితే గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోకైతే పెరుగు ఉంటే పెరుగు, లేదంటే మీగడైనా వేసుకోండి, సాఫ్ట్గా వస్తాయి. నేనైతే మీగడ వేసాను. మీగడ 2 స్పూన్స్ వరకు మీగడని వేసుకొని పిండిలో మంచిగా కలుపుకోవాలి. మీగడ మొత్తం పిండికి పట్టేలా ఈ విధంగా చేయితో మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలానే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనం చపాతీకి అయితే ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ పోయకుండా కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలా చేసుకొని పైనుండి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒకసారి మొత్తం పిండికి అంతా రుద్దేసి ఇంకా మూత పెట్టి 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా పిండిని నాననీయడం వలన ఇంకా మనకు పరాటా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి అయితే 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఉడికించి తీసుకున్నాను. ఈ విధంగా వీటిని అయితే మొత్తం మెత్తగా అయితే ఉడికించుకోకూడదు అనమాట. ఎక్కువగా మెత్తగా ఉడికిపోతే ఇంకా మనకి స్టఫింగ్ అయితే మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకనే ఎక్కువ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేయితో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలానే కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇంట్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఈ విధంగా అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా ఉన్నప్పుడే తురిమి తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పరాటాలో మనం తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లిని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకే సరిపోయినంత కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. మీకు ఇష్టమైతే పసుపుని కూడా వేసుకోండి. నేనైతే ఏం వేయలేదు. ఇందులోకే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ని, అలానే అరచెక్క నిమ్మరసం కూడా వేసాను. ఈ నిమ్మరసం వేయడం వలన పరాటాకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1/2 చెక్క నిమ్మరసం అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇంకో 1/2 కూడా వేసుకోండి. ఈ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే నాకైతే 4 చపాతీ ముద్దలు అయితే వచ్చాయి. ఇంకా ఈ విధంగా ఒక చెక్క తీసుకొని దానిపైన అయితే ఇంకా మనం సేమ్ చపాతీలానే చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసేసి ఇంకా ఇందులోకైతే మనం తీసుకున్న స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఈ స్టఫింగ్ పెట్టేసుకొని ఇంకా ఎక్కువగా ప్రెస్ చేసి చేసుకోకుండా చపాతీ కర్రతో స్లోగా అనాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా పెనం అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం మంచిగా హీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ పరాటా అయితే పెనంపై వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్ కానీ బటర్ కానీ వేయకుండా ఈ విధంగా 1 సైడ్ మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని అప్పుడైతే వేసుకోవాలన్నమాట. నేనైతే ఆయిలే వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అప్పుడైతే ఆయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. అంతే అండి, ఇంకా మన ఆలు పరాటా అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మిగతా పరాటాలని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని ఇలానే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇందులోకైతే ఇంకా రైతా అయితే బాగుంటుంది టేస్ట్. ఇంకా మేమైతే రైతాతో అయితే సర్వ్ చేసుకున్నాం అనమాట ఈ ఆలు పరాటాలోకి అయితే. ఈ విధంగా ఇంకా చేసేసుకొని ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు రైసే కాకుండా అప్పుడప్పుడు లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఈ విధంగా కూడా ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. సేమ్ ఇలానే ఆలు ప్లేస్లో ఇంకా పన్నీర్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసుకొని ఇంకా మిగతా పరాటా అయినా చేసుకోవచ్చు అనమాట. పొటాటో అయితే కొంచెం పెద్దవాళ్ళు అయితే తినరు కదా, ఇంకా వాళ్ళ కోసం అయితే చేయాలనుకుంటే ఇంకా పన్నీర్తో కానీ వేరే వెజిటేబుల్స్తో కానీ అలా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో కానీ ఇంకా ఆలు ప్లేస్లో వేరేవి వేసేసి అయితే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది పరాటా అయితే. సో నేనైతే కొంచెం చిన్న సైజులో అయితే చేసుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే బాగుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.